యోబు గారు ఏం చేస్తున్నాడు? నిత్యము అలాగూ చేస్తున్నాడు. నిత్యము ఏం చేస్తాడు? ఉదయాన్నే లేచేవాడు, దేవుని సన్నిధికి వచ్చేవాడు, దేవుణ్ణి ఆరాధించేవాడు, దేవుని సందులో తను సిద్ధపరచుకునేవాడు. అంతేకాదు తన కుమారులను విందు దినాలు పూర్తి అవటంతోటే పిలవనంపించేవాడు. దేవుని స్థలమైన బలిపీఠం దగ్గరికి సమకూర్చాడు. ఆమేన్. ప్రతి దినము పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకున్నాడు, పిలవనంపించాడు. ఒకవేళ హృదయంలో పాపం చేశారేమో, వారు అంతరంగములో దేవుని దూషించారేమో, అంతరంగంలో దేవునికి దూరం అయిపోయారేమో అనే భయముతో యోబు గారు తన కుమారులను పిలిపించి పవిత్రపరిచేవాడు, ఒప్పించేవాడు, సరిచేసేవాడు, దిద్దేవాడు. రండి మనం కలిసి పరిశుద్ధుడైన దేవుని యొక్క ఎత్తైన ఉన్నత ఉద్దేశాలు తెలుసుకోవాలి, లోతైన విషయాలు మనం తెలుసుకోవాలి. ఒకరోజు కాదు, అది ప్రతిరోజు దేవుని సన్నిధిలో అలా చేయడానికి అలవాటు పడ్డాడు, నేర్చుకున్నాడు, నేర్పించాడు. ఆమేన్. మనము కూడా దేవుని సన్నిధికి వచ్చే అలవాటు ఉండాలి, దేవుని సన్నిధిలో గడిపే అలవాటు ఉండాలి. మనం నేర్చుకునే వారిగా ఉండాలి, మన పిల్లలకు నేర్పేవాళ్ళుగా ఉండాలి, మన కుటుంబాన్ని కట్టుకుందాం గాక. ఆమేన్.